నిర్మలమ్మ ప్రవేశపెట్టిన పద్దుని ప్రోగ్రెసివ్ బడ్జెట్ అని, ఫార్మర్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని దేశవ్యాప్తంగా పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరస్పరం భిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి. బడ్జెట్ తో పరోక్షంగా లాభపడతామని ఏపీ అంటుంటే ఏ విధంగానూ తమకు ఒరిగేదేమీ లేదంటోంది తెలంగాణ. ప్రత్యేక కేటాయింపులేవి లేకపోయినా కేంద్ర బడ్జెట్ పై సానుకూలంగా స్పందించింది ఏపీ సర్కార్. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక వరం లాంటిదన్నారు సీఎం చంద్రబాబు. ఇది జనరంజక బడ్జెట్ అని, అనేక రంగాలకు ఊతమిచ్చారని చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్ దిశగా చాలా బ్యాలెన్స్డ్ గా తీర్చిదిద్దిన బడ్జెట్ అని కితాబునిచ్చారు. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి సహకరించేలా ఉందన్నారు. ముఖ్యంగా టెక్స్టైల్, పర్యాటకం, హాస్పిటాలిటీకి బూస్ట్నిస్తుందన్నారు. హైస్పీడ్ రైళ్లు వస్తే అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీలు ఒకే డైనమిక్ జోన్ గా తయారవుతుందని జోసిం చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచరిస్టిక్. భారతదేశానికి ఉండే అడ్వాంటేజెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎకానమీకి తీసుకుపోవడానికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఎండార్స్ చేస్తూ ప్రధానమంత్రి గారిని, ఆర్థిక మంత్రి గారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఘనమైన బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభినందించారు కూడా. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేంద్ర బడ్జెట్లో తమకు ఒరిగిందేమీ లేదని నిట్టూరుస్తోంది. ఫార్మా రంగంలో, ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో తెలంగాణ మోదీ సర్కార్ సోయిలో కూడా లేకపోవడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఆరెంజ్ ఎకానమీలో హైదరాబాద్ కు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వలేదు, మూసీ పునరుజ్జీవన పథకానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. ఈసీఐ లాంటి దాన్ని హైదరాబాద్లో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావడానికి పునాదులు ఇస్తుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవటం. ఇవాళ హైదరాబాద్ బికమ్ ఏ మెయిన్ సెంటర్ ఫర్ ఆరెంజ్ ఎకానమీ. అటువంటి ఆరెంజ్ ఎకానమీలో కూడా మీరు హైదరాబాద్ దృష్టి పెట్టకుండా ఎక్కడో బాంబేకో లేకపోతే ఇతర ప్రాంతాలు తీసుకొని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద ఇంత ఈ రకంగా న్యాయం చేయకుండా ఆలోచన చేశారో నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఏపీలో ఒకలా, కాంగ్రెస్ పవర్లో ఉన్న తెలంగాణపై చెరో విధంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది.